హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ నేను రత్న. సో ఈ రోజు మనతో డియర్ ఉమా టీమ్ మెంబర్స్ ఉన్నారు. సో హీరోయిన్ సుమయ్య, అలాగే ఆ హీరోయిన్ అని చెప్పడం కన్నా దాని నిర్మాతగా రచయితగా కూడా చేశారు. అలాగే యాక్టర్ ఆమిని గారు ఉన్నారు. ఇక అదే విధంగా హీరో పృథ్వీ కూడా మనతో ఉన్నారు. సో డైరెక్టర్ కూడా ఉన్నారు రాజేష్ గారు. అందరితో ఒకసారి మాట్లాడదాం. ఏప్రిల్ 18న థియేటర్స్లోకి రాబోతుంది ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్. హలో, ఎలా ఉన్నారు? అవును, ఆమని గారు ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను నేను. ఇక్కడ ప్రొడ్యూసర్ అండి, హీరోయిన్ ఉన్నారు, వెళ్దాం. ఇక్కడ మీరు అందరిలో సీనియర్ మీరే కాబట్టి సో ఫస్ట్ మీ దగ్గర. అదంతా ఏం లేదు మనకు ఈ సినిమా మెయిన్ ముఖ్యంగా కాదు. మీరు ఇంతకు ముందు చూస్తే మిస్టర్ పెళ్ళాం ఆ టైంలో ఫేవరెట్ యాక్టర్ ఎవరికైనా అంటే యాక్ట్రెస్ అంటే మిమ్మల్ని చెప్తారు. సో నాకు కూడా స్పెషల్గా ఒక ఫ్యాన్ ఫాలో అయ్యి కొద్ది నేనంటే చాలా ఇష్టం మీరంటే నాకు. సో పర్సనల్గా నేను అడిగేది ఏంటంటే, ఈ మూవీ సెలెక్షన్ టైంలో నిర్మాతగా ఆల్రెడీ చేయడం చూసాం మనం. మిమ్మల్ని క్యారెక్టరైజ్గా తీసుకుని ఆ స్టోరీ రాయటం అంటే ఒక క్యారెక్టర్ని మిమ్మల్ని ఊహించుకుని రాయడం జరిగిందా? అలానే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? ఎలా మిమ్మల్ని ఎప్పుడు అప్రోచ్ అయ్యారో తెలుసాం. ప్రొడ్యూసర్ గారిని అడగాలి అంటే ఆ ప్రొడ్యూసర్కి నాకు చాలా ఇష్టం అనుకుంటాను. నన్ను దానికి నా పేరు ప్రిఫర్ చేస్తే సో డైరెక్టర్ గారు యాక్సెప్ట్ చేసి అలా జరిగి ఉంటుంది. ఎందుకంటే నేను ఈ సినిమా చేసిన తర్వాత నాకు అనిపించింది అలాగా. రీసెంట్ టైమ్స్లో మీ మూవీస్ చూసాము. ఇంతకు ముందు తీసిన మూవీస్, రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అవుతున్న మూవీస్లో ఇప్పుడు తీసిన క్యారెక్టర్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు అంటే పాత సినిమాలకి రీసెంట్ ఇది కూడా ఒక మంచి ఒక లెక్చరర్ క్యారెక్టర్, ఓకే, ఒక డీసెంట్ హెల్దీ క్యారెక్టర్ నాది ఇందులో. సో అంటే హీరోయిన్ సుమయ్య గారికి నేను మదర్ లాగా ఉంటుంది కానీ మదర్ కాదు, కానీ మదర్ ఆ ప్లేస్లో ఉండే ఆవిడకి అన్ని కొంచెం అడ్వైస్ చేయడం కానీ, తనకు ప్రేమగా చూసుకోవడం కానీ అలాంటి క్యారెక్టర్ ఇది. సో లిటిల్ క్వైట్ ఎమోషనల్ క్యారెక్టర్. ఓకే. సో స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు కానీ, తనతో యాక్ట్ చేస్తున్నప్పుడు హీరో హీరోయిన్ కానీ, ఇంక ఇందులో రాజు కనకాల కొత్త పెద్దవాళ్ళని కూడా యాక్టర్ని కూడా మనం చూస్తున్నాం. వాళ్ళందరితో ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత ఈ మూవీకి సంబంధించి వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఓవరాల్గా ఈ స్క్రిప్ట్, ఈ సినిమా చాలా బాగుంటుంది. కథ స్టోరీ పరంగా అయితే ఇట్స్ వెరీ గుడ్. చాలా ఎందుకంటే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది. డిఫరెంట్ చాలా డిఫరెంట్. ఇప్పుడు వచ్చిన సినిమాల కంటే చాలా డిఫరెంట్. అంటే లవ్ కానీ, ఎమోషన్స్ కానీ, తర్వాత ఒక ఏమంటారు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఒక క్యూరియాసిటీ కానీ అన్నీ ఉంటాయి. హీరో గారు పృథ్వీ గారు కూడా చాలా హ్యాండ్సమ్గా చాలా బాగుంటారు ఈ సినిమాలో. ఎందుకంటే నేను యాక్ట్ చేశాను, ఈ గెటప్ కాదు కానీ ఇది ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గెటప్, చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. సో అన్నీ యాప్ట్గా ఉన్నాయి ఈ సినిమాకు. వాళ్ళ క్యారెక్టర్ చాలా యాప్ట్గా ఉన్నారు. సుమయ్య అయితే ఈ క్యారెక్టర్కి ఆ అమ్మాయి రాసుకుంది ఈ సినిమా, ఈ స్టోరీ నాకు తెలియదు కానీ ఈ క్యారెక్టర్కి అమ్మాయి యాప్ట్గా ఉంటుంది. చాలా బాగా చేసింది. హీరో గారు చాలా బాగా చేశారు. ఇంకా మిగతా కో ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారు. ఓవరాల్గా డైరెక్టర్ గారు అయితే ఇంకా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమా, ఎందుకంటే ఆయన స్టోరీ రైటర్ కాబట్టి, ఆయన డైలాగ్ రైటర్ కాబట్టి, సో ఇంకా ఎక్సలెంట్ వచ్చింది ఈ మూవీ. మ్యూజిక్ కానీ సాంగ్స్ చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా ఒక మంచి మూవీ. అందరూ వెళ్ళి కూర్చొని చక్కగా కుటుంబ సమేతంగా వెళ్ళి థియేటర్స్లో చూసే ఒక మంచి సినిమా. ఓకే. మీరు ఇంతకుముందు అంటే చేసిన మూవీస్తో కంపేర్ చేస్తే పెద్ద పెద్ద డైరెక్టర్స్తో, పెద్ద పెద్ద హీరోస్తో, హీరోయిన్స్తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చారు సుమయ్య రెడ్డి, హీరోయిన్గా చేయడం కానీ, ప్రొడ్యూసర్గా చేయడం కానీ, తనతో ఉందిగా మైకు. ఓకే. సో మీరు ఇంతకుముందు స్క్రీన్ షేర్ చేసుకున్నది పెద్ద పెద్ద డైరెక్టర్స్తో, వాళ్ళతో షేర్ చేసుకున్న హీరోయిన్స్తో, ఇప్పుడు కొత్తగా వచ్చిన సుమయ్య రెడ్డితో మీరు ఇలా ఆ స్క్రీన్ షేర్ చేసుకోవటం అంటే న్యూ కామర్స్ ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు సో వాళ్ళతో చేసినప్పుడు ఎట్లా అనిపించింది అండ్ వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ మేమంతా అప్పుడు చాలా నేర్చుకుని వచ్చేవాళ్ళు. ఒక భయం ఉండేది మాకు. ఇప్పుడైతే ఏం లేదు, చాలా ఎంత చక్కగా యాక్ట్ చేస్తున్నారు. అంటే కెమెరా ఫియర్ వాళ్ళకి ఉండట్లేదు. చాలా స్పోర్టివ్గా చక్కగా యాక్టింగ్ కానీ, డాన్స్ కానీ, అసలు యాక్టింగ్ ఎనర్జెటిక్గా. ఇప్పుడు వచ్చే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏమి చెప్పే పని లేదు. డైరెక్టర్స్ వచ్చి ఇలా చేయి అలా చేయి చెప్పే పని లేదు. చాలా చక్కగా చేసుకుంటున్నారు. వాళ్ళకి డైలాగ్ మెమొరీ పవర్ కూడా, పెద్ద పెద్ద డైలాగ్స్ అలా చెప్పేస్తున్నారు ఇప్పుడు వచ్చిన ఆర్టిస్టులు అందరూ. సో వాళ్ళు చూసి మేము ఇంకా చాలా నేర్చుకోవాలనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళతో చేస్తున్నప్పుడు మాకు కూడా
ఏమో ఆ ఏజ్ అయిపోయింది ఇంకేమో చాలా సినిమాలు అలా కాకుండా ఎనర్జెటిక్గా మేము కూడా యంగ్గా అలా ఫీల్ అయిపోయి వాళ్ళతో పాటు చక్కగా చాలా యాక్టివ్గా ఉంటున్నాము. సో ఐఎమ్ హ్యాపీ అలా వీళ్ళతో పాటు చేస్తున్నప్పుడు. ఓకే, బాగుంది. సౌమ్యారెడ్డి గారు, సో ఫస్ట్ అంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా లేదంటే మూవీ తీయాలి అన్నది ఇంట్రెస్టా మీకు? యాక్టింగ్ అంటేనే ఇంట్రెస్ట్, దాని ద్వారా సో నేనే మూవీ తీస్తే బెటర్ అని చెప్పి అనుకున్నారా, లేదంటే ఇంతకు ముందే వేరేగా ట్రై చేయటం, ఛాన్సెస్ రావటం? ట్రై చేశాను, ఛాన్సెస్ వచ్చాయి. అండ్ నేను చేసిన ఒక 2 సినిమాలు, ఒకటి రిలీజ్ అవ్వలేదు, ఇంకొకటి హాఫ్లోనే ఆగిపోయింది. ఓకే, సో దాని తర్వాత మీరే డియర్ ఉమా ఇలాంటివి చెయ్యొద్దు అని ఒక లెసన్. ఆ తర్వాత ఈ స్టోరీ కోవిడ్ వచ్చింది, కోవిడ్లో ఈ స్టోరీ రాశాను. ఆ తర్వాత మేము రాజేష్ గారితో డిస్కస్ చేసినప్పుడు హీ సెడ్ లైక్ బాగుంది, ఒక సినిమాటిక్ గ్రాఫ్ ఉంది, ఇది మనం చెయ్యొచ్చు అని చెప్పారు. ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న చేంజెస్తో ప్లాట్ ఏది మార్చలేదు, బట్ యూనో సినిమాటిక్ లిబర్టీతో కొన్ని చేంజెస్ వచ్చాయి. ఇట్స్ అలా అయిపోయింది అంతే. సో టీజర్ మేము చూసాము, 1 year బ్యాక్ ఉంది, రిలీజ్ డేట్ ఇప్పుడు April 18th పెట్టారు. ఇంత గ్యాప్ రావడానికి రీజన్ ఏంటి? గ్యాప్ అంటే మేము దివాళీకి ఓకే, ఇది ఫిబ్రవరి నిన్న రిలీజ్ అయింది యాక్చువల్ టీజర్ అండి. అది ఓన్లీ ఆర్టిస్టుల కోసం మనం చేసాం. అప్పుడు February 14th రోజు మేము ఏదో ఒకటి సంథింగ్ వీఆర్ దేర్ అంటే ఫస్ట్ ఫిలిం కదా, వీఆర్ దేర్ అందరికి తెలియాలి అనేసి పెట్టాం సమ్ గ్లిమ్స్ లాగా. సో నేను ఓపెనింగ్ అప్పుడు కూడా చూసాను, బైరెడ్డి పిలవటం, ఓపెనింగ్ చేయించడం, తెలుసా, పరిచయం ఉందా? పరిచయం అంటే లేదండి, అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఆమెని గారు ఇక్కడికి వచ్చారంటే కొంచెం పరిచయం అంతే. మనం ఏదైనా ఈవెంట్ చేస్తే మనకు తెలిసిన వాళ్ళని ఫస్ట్ పిలుస్తాం, ఎందుకంటే వస్తారన్న నమ్మకం. ఓకే, ఇప్పుడు రాని వాళ్ళ కోసం మనం ఎంత వెయిట్ చేసినా కూడా అది అవ్వదు. సో అలా అయిపోయింది అంతే. పర్టికులర్గా వీళ్ళు రావాలి అని ఏం లేదు. సో మా డైరెక్టర్ గారికి కొంతమంది తెలుసు, నాకు కొంతమంది తెలుసు. సో అలా మేము జస్ట్ ఒక సరిపోయింది. వాళ్ళ ఊరి పెద్దవాళ్ళు వాళ్ళు పిలిచారు అనమాట. ఆ మూమెంట్లో మాకు ఓకే వీళ్ళు ఇన్వైట్ చేస్తే మనం పిలిస్తే వస్తారు అన్న వాళ్ళు పిలిచాం అంతే. ఓకే, అంతే. సో మూవీకి తీద్దాం అనుకున్నప్పుడు మీరు ఎంత బడ్జెట్ అనుకున్నారు? స్టార్ట్ చేసిన తర్వాత రే ఇంత పెట్టాం, ఈ సీన్ ఒక్కదానికి ఇంకొంచెం బడ్జెట్ పెట్టినా పర్లేదు అనుకుని ఇంకా పెరగడం ఏమన్నా అయిందా? యా, అంటే మేము డిస్కషన్స్లో ఉన్నప్పుడు ఇంత పెద్ద యూనో టీమ్ని కూడా మేము టెక్నికల్గా కూడా మేము అనుకోలేదు. సో రాజ్ తోట గారు అవ్వచ్చు, రదన్ గారు కావచ్చు, ఆమని గారు కావచ్చు, హీరో గారు, అంటే అప్పుడు ఆ స్టోరీకి తగ్గట్టు స్టార్టింగ్లో నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది కాస్త అంటే లో బడ్జెట్ ఫిలిం లాగా తీస్తే బాగుంటుంది, ఏదో తక్కువలో అన్నట్టు అనుకున్నాం. కానీ స్టోరీ డిమాండెడ్. సో అందరూ ఎవ్రీవన్ ఈజ్ యూనో టాప్ అట్ దేర్ వర్క్. సో మీరు ఈ కథ అనుకున్నప్పుడు రియల్గా ఏమైనా జరిగింది, సో అంటే మన లైఫ్లో జరిగినవి కొంచెం మనం ఆ థాట్లో ఆలోచించి ఇట్లా రాస్తే బెటర్ అనుకుని కూడా కొంతమంది ఆలోచించి రాస్తారు. సో మీరు అట్లా రాయడం జరిగిందా, లేదంటే లేదు ఇలా ఒక మూవీ తీయాలి అందులో నేను హీరోయిన్గా ఉండాలి అనుకుని రాయడం జరిగింది? సో స్టోరీ రాశాను, అంటే ఇది ఒక డ్రీమ్ వచ్చింది నాకు. ఒక 20 days 30 days ఒక చిన్న బాబు హెల్ప్ అడగడం, అది ఇది హోల్ డియర్ ఉమా ఈజ్ అ డ్రీమ్ అండి. ఓకే, అది ఒక 30 days హాంట్ చేసింది. ఆ తర్వాత ఓకే ఏదైనా రాద్దాము అనేసి, ఎందుకు రిపీటెడ్గా వస్తుందని రాయడం స్టార్ట్ చేసాక డ్రీమ్ ఆగిపోయింది. అయ్యో, ఇది నిజం. ఓకే, సో అలా వచ్చింది డియర్ ఉమా. ఆ తర్వాత యూనో కోవిడ్లో ఇన్సిడెంట్స్ చూసాం మనం, అంత హాస్పిటల్స్ ఎవ్రీవేర్, అంటే ప్రతి ఒక్కరు పుట్టుక నుంచి చావు దాకా మనము డాక్టర్తో మనకు ఒక రిలేషన్ ఉంటుంది. అది మిస్యూజ్ చేస్తే ఎవరన్నా ఎలా ఉంటుంది అనేది. సో చూసాం మేము కూడా, ఎక్కడ ఎక్కువ ప్రార్థిస్తారు, గుళ్ళోనా హాస్పిటల్లోనా, స్టార్టింగ్ డైలాగ్. సో మనం ద జెన్యూన్ ఎమోషన్ వచ్చేది హాస్పిటల్లోనది. ఆనంద బాష్పాలు కావచ్చు, లేదంటే కన్నీళ్ళు కావచ్చు, దుఃఖంతో రెండు వచ్చేది అక్కడే. మీరు ఎక్కడ ఎక్కువ ప్రార్థిస్తారు?
నేను ఇంట్లో. ఇంట్లోనేనా? ఓకే. సో ఇప్పుడు అప్కమింగ్ తెలుగు ఇండస్ట్రీలో మనం చూసుకుంటే హీరోయిన్గా ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయి రావటమే చాలా కష్టం. వచ్చి నిలదొక్కుని చెయ్యటం కష్టం అనుకునే రోజుల్లో మీరు ప్రొడ్యూసర్గా కూడా ఒక అడుగు ముందుకేసారని చెప్పుకోవచ్చు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఎలా ఫీల్ అవుతున్నారు? నాట్ ఈజీ ప్రొడక్షన్ అనేది. ప్రొడక్షన్ వెరీ చాలా కష్టమైన పని అది. సో అది చేసి సక్సెస్ చేయడం అనేది చాలా, అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్కే దిమ్మ తిరుగుతుంది ప్రొడక్షన్ హౌస్ అన్నప్పుడు. సో ఒక అమ్మాయి చేసిందంటే గ్రేట్. గట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అసలు హీరోగా మీరు పృథ్వీనే అనుకున్నారా? అంటే క్యారెక్టర్ మీరు స్టోరీ రాసుకుంటున్నప్పుడే ఒక క్యారెక్టర్ వీళ్ళు అని అనుకుంటూ ఉంటారు. సో ఫస్టే పృథ్వీని అనుకున్నారా లేదంటే? లేదండి. అంటే అప్పుడు నాకు ఇంకా, అంటే కోవిడ్లో నేను దియా సినిమా, కోవిడ్ సెకండ్ సంథింగ్ అప్పుడు చూసాను దియా. అప్పుడు నేను ఇంకా అనుకోలేదు దీని ఉంటే బాగుంటుంది అనేసి. వి ట్రైడ్ అనమాట. ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ మా అంటే కాంటాక్ట్ లేదు, డైరెక్ట్ కాంటాక్ట్. మా ఫ్రెండ్కి తెలిసిన ప్రొఫైల్. సో వై కాంట్ యూ సీ అంటే ఒక ఫోటోలో తన ఐస్ సమ్వేర్ సో ఎక్స్ప్రెసివ్. ఓకే, హీస్ ద వన్. అండ్ ఆ తర్వాత అసలు ఏం తెలియదు తన గురించి నాకు. ఎన్ని ఫిలిమ్స్ చేశారో తెలీదు, ఎక్కడి నుంచో తెలీదు, ఏం తెలీదు. ఐ ఓన్లీ నో దట్ దియా చేశారు అండ్ దట్ ఐస్. ఓకే. సో పృథ్వీ తెలుగు అర్థమవుతుంది అనుకుంటా. సో ఎట్లా అనిపించింది మూవీలో సుమయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవటం, యాక్టింగ్, డైలాగ్స్? Nice experience because I didn't know the language. In the beginning it was very difficult for me for first 2-3 days. And then everyone, the cast, the director, everyone was so supportive, so warm, and I did not feel I was far away from my home. Like, you know, I stay in Bangalore. Hyderabad also became very dear to me as Uma is dear. So it was a nice journey for me to start with. Dear Uma in Telugu industry. It was a nice platform for me to showcase all my talents in this one particular film. This is first film? Yeah, first film in Telugu. First film in Telugu. So it, I feel it is a proper launch for me. Start అయినాయి. Yeah, with their blessings, yeah. చాలా ఫేమస్ యాక్టర్. అంటే దియాలో చూసినప్పుడు ఒక లవర్ బాయ్ గానే చూసాం మేము, దియా మూవీలో చూసినప్పుడు. సో ఈ మూవీలో ఎలా ఉండబోతున్నారు పృథ్వీ? I mean, it has given a different shade for me. I mean, like everything. There is nice action, dance numbers, and I play a character called Rockstar Dev. So more of music. So Ratan sir's beautiful songs are there, different songs. So all those things will definitely add up. And through her character, my character brings out a revolution in the climax. So there is a big journey of my character. So that is what I liked about Dear Uma, and it gives out a very strong message to the society through this film. So considering all these things, it is a overall all-rounder performer, film I can say, entertainer I can say. That's what. ఓకే. సో రాజేష్ గారు, ఈ కథ తీసుకుని మీ వరకు వచ్చినప్పుడు సుమయ్య గారు, సో ఇప్పుడున్న జనరేషన్లో అన్ని కథలు కనెక్ట్ అవుతాయని చెప్పలేం, అలాగే అన్ని కనెక్ట్ అవ్వమని కూడా మనం చెప్పలేం. సో ఫస్ట్ ఇది స్టోరీ నేను ఇలా తీయాలనుకుంటున్నాను అన్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారంటే, ఓకే ఇందులో ఏమైనా చేంజెస్ చేయొచ్చా, లేదంటే యాస్టీస్గా చేయాలి, అట్లా ఏమైనా మీ ఇద్దరు పని డిస్కషన్ జరగటం కానీ? తను 1.5 hours నరేట్ చేశారండి. ఓకే. బిగ్ స్పాన్ ఇది, చాలా పెద్ద సినిమా. అంటే మనం ఏదో కొత్త ఆర్టిస్టులతోనూ ఏదో చిన్న ఆర్టిస్టులతో వెళ్ళే సినిమా అయితే కాదండి. తను చాలా పెద్ద స్పాన్ సబ్జెక్ట్ ఇచ్చారు. లాట్ ఆఫ్ అంటే మెసేజ్ ఇవ్వాలంటే చిరంజీవి గారు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు అలాంటి సినిమా ఇది. అంటే కమర్షియల్ అనేది పక్కన పెట్టండి. అంటే మనం ఒకటి చెప్తున్నామంటే ఆడియన్ వినాలంటే వీడంట్రా అని ఉండకూడదు. అది దాన్ని బిల్డ్ చేయాలంటే ఎవరు, దీన్ని ఎలా జడ్జ్ చేయాలి? ఆ టెక్నీషియన్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా రాజ్ తోట గారు డిఓపి, అప్పటికి అర్జున్ రెడ్డి ప్లస్ చాలా సినిమాలు ఆయన చేస్తున్నారు, ఇట్మార్ శంకర్ ఇవన్నీ. ఆ తర్వాత రతన్ మ్యూజిక్. అప్పుడు మనకి ఇండస్ట్రీలో రతన్ గారు లేట్గా ఇస్తారండి, కొంచెం కాంప్లికేటెడ్గా ఉందని చెప్తా ఉన్నా కూడా నో ఏఆర్ రెహమాన్ గారి తర్వాత తనే ఇస్తారు. తను ఒక విషయాన్ని పట్టుకున్నారంటే అది అవ్వాలి అంతే. అది ఒక పట్టుదల ఉంది. ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ తన క్యారెక్టరైజేషన్ చాలా దగ్గరగా ఉంటాయి. అలా లక్కీ ఏంటంటే ఒక మంచి పనికి పంచిభూతాలు సహకరిస్తాయి అన్నట్టుగా తనకి డివోషనల్ ఎనర్జీ అయితే ఉందండి. తను అంటే తన ఏజ్ చాలా చిన్నది. ఈ ఏజ్లో మన గ్యాప్ వస్తే సినిమాకి వెళ్తాం, పబ్స్కి వెళ్తాం, తను టెంపుల్స్కి వెళ్తారు. కాశీకి కానీ లేకపోతే అన్ని టెంపుల్స్లోనే ఉంటాయి తన ఫొటోస్ అంతా కూడా. ఆ ఎనర్జీ ఏదో ఉంది తను.
అదే చూసాను నేను ఇన్స్టాలో కూడా. అందుకే నాకు ఎక్కువ కనెక్ట్ అయ్యేది. నాకు కూడా దేవుడి భక్తి ఎక్కువ. సో మా ఇద్దరు కొంచెం బాండింగ్ ఇంకా ఎక్కువైపోయింది. తన వెజిటేరియన్, నేను వెజిటేరియన్. సో ఇలా ఇంకా ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది. ఆ డివోషనల్ ఎనర్జీ అయితే ఉందండి. అదే అనుకుంటా నేను. మనకి ఇప్పుడు ఒక 2 ఇల్లులు, ఒక వీధి, లేకపోతే ఒక ఆఫీస్లో సినిమాలు తీయటం, ఒక న్యాచురల్గా తీయటం అదొక పద్ధతి. ఇంత హ్యూజ్ ఫైట్స్, సాంగ్స్, స్టేజెస్, ఇంత పెద్ద సెటప్, బడ్జెట్, ఇవన్నీ ఎలా వస్తాయి అసలు? ఒక కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ కొట్టడం అనేది చాలా పెద్ద ప్రాబ్లమేటిక్గా ఉంది. రిలీజ్ చేయటం అది ఒక పెద్ద సమస్య. ఇవన్నీ అసలు ముందర సినిమాని ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలమా? ఇంత పెద్ద టెక్నీషియన్స్తో, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టరు, ఎట్లా అనేది మరి ఆ దేవుడే తను వెనుకుండి ఈ కథలో ఉన్న కంటెంట్ ఈ సమాజానికి అవసరమైన కంటెంట్ కనుక అందించడానికి ఒక వేదికగా ఇది జరిగిందని అనుకుంటున్నానండి. సో దాంట్లో మేము మార్పులు, చేర్పులు, కూర్పులు ఏం లేవు. యాజ్ ఇట్ ఈస్ తను కథ చెప్పిన దానికి కొంచెం జస్ట్ మేము ఏంటంటే సినిమాటిక్గా ఇక్కడ సాంగ్ వస్తే బాగుంటుందమ్మా, ఇక్కడ ఫైట్ ఉంటే బాగుంటుంది అట్లా పెట్టుకుంటూ వెళ్ళేమే తప్ప యాజ్ ఇట్ ఈజ్ మొత్తం ఓవరాల్గా స్ట్రాంగ్ డైలాగ్స్ ఉంటాయండి. సమాజానికి అవసరమైన సినిమా అయితే మనం చేసాం. ఓకే. సో బడ్జెట్ అంటే గుర్తొచ్చింది. ఇంత చిన్న ఏజ్లో ఒక మూవీకి బడ్జెట్ పెట్టి ప్రొడ్యూసర్గా అయ్యి తీసే అంత ఉన్న ఒక చిన్న అమ్మాయి ఇండస్ట్రీలోకి వచ్చింది అని అంటే అసలు సుమయ్య బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే క్వశ్చన్స్ ఆడియన్స్ అందరికీ ఉంది స్పెషల్లీ. సో దానికి మీరేం ఆన్సర్ ఇస్తారు? సో అంటే ఒక డ్రీమ్ కోసం, ప్యాషన్ కోసం వెళ్ళడానికి పెద్ద బ్యాక్గ్రౌండ్ అవసరం లేదండి. అంటే ప్రొడ్యూస్ చేయడానికి డబ్బులు కావాలి. మేము అప్పుడు అనుకున్న దానికి అనుకున్నంత నా దగ్గర ఉన్నాయి సేవింగ్స్. ఓకే, ఇల్లు కొందాం అనుకున్నా. ఓకే, అది ఇప్పుడు ఇంత చిన్న ఏజ్లో నేను రిస్క్ చేసే తర్వాత ఎలాగైనా ఇల్లు కొంటాను. బట్ నేను ఒక 50 years వచ్చిన తర్వాత ప్రొడ్యూసింగ్ చేసి పోగొట్టాను అనుకోండి, అప్పుడు నేను రికవర్ చేసుకోలేను, టాలరేట్ చేయలేను. కానీ ఈ ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ ఇల్లు కొని సెటిల్ అయిపోతే దాని తర్వాత చూసుకోవచ్చు ఫ్యూచర్ అన్నట్టే ఎక్కువ ఆలోచిస్తారు. తనకి ఏంటంటే ఆ ఉన్న ధైర్యం ఏంటంటే ఇంకా మాకు ఏజ్ ఉంది కదా, ఇంకా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు అనేది ఆ ఒక స్పోర్టివ్గా చేసింది అనమాట. సో అలాగా అంటే మ్యామ్ అనుకున్న బడ్జెట్కి అంతా ఎక్కువ అవ్వడం, ఇంకా లోన్స్ తీసుకోవడం, మా మదర్ ల్యాండ్ అమ్మడం, ఇవన్నీ జరిగాయి. సో మరీ అంత సూపర్ బ్యాక్గ్రౌండ్ నాకు ఒక 100 కోట్లు ఉండి నేను ఇక్కడ రిస్క్ చేశాను అలా ఏం కాదు. నాతో ఉన్నదే రిస్క్ చేశాను, ఉన్నది మొత్తం పెట్టి రిస్క్ చేశాను. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మళ్ళీ మనం ఇలాగే సక్సెస్ మీట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాం. సో ఎన్ని సాంగ్స్ ఉంటాయి మూవీలో? 6 songs ఉంటాయి. 6 songs. ఓకే. 5 songs వచ్చి కమర్షియల్గా ఉంటుంది. క్లైమాక్స్ సాంగ్ ఒక రెవల్యూషన్ సాంగ్, అంటే నేను సైతం లాంటి ఒక సాంగ్ లాంటిది అనమాట. మంచి రెస్పాన్స్ వస్తుంది దానికి. తక్కినన్ని ఆల్రెడీ యూట్యూబ్లో టీసీరీస్లో వచ్చి ఉన్నాయి. ఈ ఒక సాంగ్ అలా హోల్డ్లో ఉంచాము, అది ప్రీ రిలీజ్ అప్పుడు. సాంగ్స్ ఎక్సలెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మ్యూజిక్ ప్లస్ అనమాట ఈ సినిమాకు. ఓకే. సో మనం చూస్తే లవ్ సీన్స్ కానీ, రొమాంటిక్ సీన్స్ కానీ, ఆర్ ఎల్స్ చెప్పాలంటే లవ్ స్టోరీస్ కానీ కామన్, ఎవ్రీ మూవీలో అది కామన్గా ఉంటుంది. మరి డియర్ ఉమాలో ఈ విధంగా ఏమైనా ఉండబోతుందా? లేదంటే మీరు చెప్పినట్లుగానే ఒక డాక్టర్కి, పేషెంట్కి ఒక చిన్న డైలాగ్ కూడా విన్నాను మీది ఆ డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు, ఐ థింక్ క్లైమాక్స్లో అనుకుంటా. సో అదే దానిపైనే నడుస్తుందా స్టోరీ మొత్తం, లేదంటే లవ్ స్టోరీ కూడా? లవ్ ఉంది కాబట్టే ఉమా ఆశయం నెరవేరింది. ఓకే. బికాజ్ దేవ్ ప్రేమ ఉంది కాబట్టి, దేవ్ ప్రేమ గెలిపించింది, ప్రేమ ఉంది కాబట్టి ఇది విన్ అయింది. ఓకే. సో ఈ మూవీలో పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఆమని గారు చేస్తున్నారు. ఇంకా మీరు ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ చేయటం, ఇంతకుముందు చేసినవి రిలీజ్ అవ్వలేదు, సో మారిపోయింది. ఫస్ట్ టైం చేస్తున్నారు, వీళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకుని థియేటర్స్లోకి ఇంకా కొన్ని రోజుల్లోనే రిలీజ్ అయ్యేంత దగ్గరికి వచ్చేసి ఎలా ఫీల్ అవుతున్నారు? సో స్ట్రెస్ఫుల్, నిద్ర కూడా రావట్లేదు నాకు, టెన్షన్ ఎక్కువ. అంటే ఆర్టిస్ట్ అందరికీ ఉండే టెన్షనే, బట్ ఇక్కడ ఏంటంటే నేను మనీ ఇన్వాల్వింగ్ ఏమన్నా అయితే సో ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్. హీరోయిన్ గా అంటేనే ఎలా ఉంటుందా మూవీ అంటే అదొక్కటి అనుకుని వెళ్ళొచ్చండి. ఇక్కడ అలాగా తన ఆర్టిస్ట్గా చేసి తను ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే సినిమా స్టార్ట్ చేసింది అది ఎక్కడ ఆగకూడదు. ఇప్పుడు ఎన్నో సినిమాలు చేస్తున్నారు, మధ్యలో ఆగిపోయే సినిమాలు చాలా ఉన్నాయి. అలా కాకుండా ఆ సినిమా చేసి వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ చేసి దాన్ని అందరికీ, అలాగే ఎక్కడ ఏ ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్కి ఎవ్వరికి ఒక ఇంచ్ కూడా తక్కువ చేయకుండా అందరినీ ఒక
మంచి మనసుతో అందరికీ చేసే, నాకు ఎందుకు చెప్తానంటే నేను షూటింగ్ వెళ్ళినప్పుడు నాకు ఒక డ్రైవర్ ఎప్పుడు నాకు వెళ్ళినప్పుడైతే ఒక డ్రైవర్ వచ్చాను అనమాట. తన పేరు తెలియదు. తను వచ్చేయంటే మేడం నేను పెద్ద పెద్ద బ్యానర్స్లో చేశాను కానీ డబ్బులు సరిగ్గానే ఇవ్వరు మేడం, ఏడిపిస్తారు, ఎన్ని నెలలైనా ఇవ్వరు, అసలు ఏంటి మేడం వీళ్ళు కొత్త ప్రొడ్యూసరు అసలు ఇచ్చేసి నిజంగా మేడం ఆ మేడం చాలా బాగుండాలి, ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. అట్లా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఆ బ్లెస్సింగ్స్ అంటే అప్పుడు ఆ ఈ అమ్మ అంటే ఇక్కడ ఎవ్వరూ బాధపడకూడదు అని అందరికీ తన ఏం మాట్లాడిందో అక్కడికంటే ఇంకా ఎక్కువగానే వాళ్ళకి అన్నీ చేసి వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ తీసుకుంది. 100% ఈ సినిమా హిట్ అవుతుంది ఆ అమ్మాయి కోసం అయినా. సో నిజంగా ఎందుకంటే నేను చెప్తున్నాను కదా అలాగా అంత మంచిగా అంటే ఎంత టెన్షన్స్ తన అన్నీ చేసుకొని ఎవ్వరికీ టెన్షన్స్ లేకుండా. అంటే మేము చూస్తున్నాం వేరే సినిమాలు అన్నీ చూస్తున్నాం కదా, మేము టెన్షన్స్ పడుతుంటాం. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆ డబ్బులు తీసుకోవడానికి మేము నానా ప్రయత్నం చేస్తుంటాం. అంటే కొన్ని బ్యానర్స్ కొన్ని సినిమాల్లో చెప్తున్నాను అలా. అది కొత్త వాళ్ళదైతే ఇంకా కష్టం ఉంటుంది మాకు. సో అలాంటప్పుడు ఇలాంటి ఒక ప్రొడక్షన్లో అందరి దగ్గర మంచి పేరు తీసుకుని ఎక్కడ ఎవరికి ఏ లోటు లేకుండా అంత చక్కగా అందరికీ చేసుకుంటూ ఈ సినిమా చేసి మళ్ళీ ఫినిష్ చేసి రిలీజ్ దాకా తీసుకొచ్చిందంటే గ్రేట్, వెరీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్. ప్రతి మగవాడి విజయం వెనక అమ్మాయి ఉంటుంది. కన్నడలో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అది మామూలు విషయం కాదండి. కొత్త హీరో ఏం కాదు, చెప్పినట్టు చెయ్యి అని చెప్పడానికి. ఆయన ఒక ఫెమిలియర్ హీరో, ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రొడక్షన్లో పెట్టి అది మేనేజ్ చేయడం అనేది పెద్ద విషయం అండి. సో డైరెక్టర్కి ఏం కావాలో ఆయన ఏం అడిగితే బ్యాక్గ్రౌండ్ కానీ అయ్యో అక్కడికి ఏం కావాలో అవన్నీ అక్కడికి వచ్చేది, ఏది ఏ లోటు పెట్టేది కాదు, పెట్టేవారు కాదు అక్కడ. సో నేను చేసినంత వరకు చూసాను, వెరీ గుడ్ ప్రొడక్షన్. సో ఇలాంటి వాళ్ళు సినిమా ఆడితే ఇంకా మంచి 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 సినిమాలు తీస్తారు. కొత్త వాళ్ళకి ఎక్కువ తనకి ఒక ఇది ఉందనమాట, తనే చేయాలనుకోకుండా తన ఎక్స్పీరియన్స్ అంటే కొత్త వాళ్ళకి మనం ఎక్కువ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళందరినీ కొంచెం ప్రాప్ చేయాలి, వాళ్ళకి అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి అనుకుంటున్న ఒక మంచి మనసుకి ఈ సినిమా పెద్దగా ఆడాలి. మేము కూడా అదే కోరుకుంటున్నాం. అవును నిజంగా ఆ మంచి మనసు ఉన్న అందరు బ్లెస్సింగ్స్ ఇంత దూరం వచ్చింది. సో ఎక్కువ మీద కూడా మంచిగా వస్తుంది. అదే బ్లెస్సింగ్స్ తో సూపర్ డూపర్ హిట్ అవ్వాలి కనుక. సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. సో వరల్డ్ వైజ్ రిలీజ్ అని చెప్పారు, మరి ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు? 270 థియేటర్స్, సారీ 170 థియేటర్స్. ఓకే, 170 థియేటర్స్ లో. ఇంకా ముందు ముందు ప్రొడ్యూసర్ గానే కొనసాగుతారా, హీరోయిన్ గా? సుమచిత్ర ఆర్ట్స్ బ్యానర్ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నేను యాక్ట్ చేసినా చెయ్యకపోయినా లైక్ కొత్త వాళ్ళు ఆమని గారు అన్నట్టు కొత్త వాళ్ళు కొత్త కథలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఎంత కొత్త వాళ్ళు వచ్చినా ఆమ్ని గారు ఉంటారు. బాండింగ్ అన్న చెప్పట్లేదు, దానికోసం నేను చేయాలని చెప్పట్లేదు. నిజంగానే అంత కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు ఇచ్చి వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్నారు కదా. వెరీ గుడ్. సో ఈ సినిమా లాగా ఇప్పుడు మేము అందరం కొత్త వాళ్ళం, అట్లా అలా మిక్స్ అయితేనే ఒక మంచి అవుట్పుట్ వస్తుంది. అందరూ కొత్త వాళ్ళు, ఇక్కడ చాలా మంది ఇంట్లో కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ అవకాశం ఇచ్చినట్లే అయింది కదా. సో మనం కొత్త వాళ్ళ గురించి మాట్లాడాం కాబట్టి ఒక చిన్నది, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్స్. రీసెంట్గా కొన్ని కామెంట్స్ ఒకటి బాగా వైరల్ అవుతున్నాయి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. తెలుగు అమ్మాయిల్ని తీసుకోవడం వల్ల సో తెలుగు అమ్మాయిలు ఇట్లా ఉంటారు, వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదని చెప్పి కొంతమంది కొన్ని కామెంట్స్ చేయడం మనం వింటున్నాం. సో ఓవరాల్ చేయకూడదా, తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేయడం కన్నా బయట నుంచి వేరే అమ్మాయిని తెచ్చుకోవడం హీరోయిన్స్ గా బెటర్ అని చెప్పి కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? ఇప్పుడు వాళ్ళు అలా చూడడం పక్కన పెడితే ఆ కామెంట్స్ని తీసుకుంటే, మీరు తెలుగు అమ్మాయి హీరోయిన్గా వచ్చారు, ప్రొడ్యూసర్గా వచ్చారు, ఇప్పుడు మూవీ 18th రిలీజ్ అవబోతుంది. సో అలాంటి కామెంట్స్కి అప్కమింగ్ ఎవరైనా అమ్మాయిలు ఒకవేళ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే వాళ్ళకి మీరేం చెప్తారు? ఎస్పెషల్లీ మీ ఇద్దరు. ఫస్ట్ మేడం చెప్పాలి. యాక్చువల్గా అయితే తెలుగు అమ్మాయిలు రావాలండి. ఒకప్పుడు మీరు చూసారంటే మన సావిత్రి గారు, జమున గారు, వాణిశ్రీ గారు అందరూ మన తెలుగు వాళ్ళే. శ్రీదేవి గారు, జయప్రద గారు, జయసుధ గారు ఇక్కడి నుంచి అదర్ లాంగ్వేజ్కి వెళ్ళి చేస్తారు కానీ అక్కడి నుంచి ఇక్కడ ఎవరు వచ్చి చాలా తక్కువ. ఇక్కడున్న వాళ్ళే ఎక్కువ. ఇక్కడున్న వాళ్ళే తమిళ్కి వెళ్ళి, కన్నడ వెళ్ళి, హిందీకి వెళ్ళి అలా అయిన వాళ్ళే.
కానీ ఇప్పుడు ఈ ఒక్క 20 ఇయర్స్గా ఏమైందంటే మొత్తం అదర్ లాంగ్వేజ్ ఇచ్చి రావడం ఎక్కువైంది. అది నేను తప్పు అనట్లే, ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడ వెళ్ళొచ్చు. బట్ అందుకని మన తెలుగు వాళ్ళని మర్చిపోకూడదు. మన తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు, ఎందుకు చెయ్యరు, వాళ్ళకు ఆ స్కిల్ ఉంది, ఆ టాలెంట్ ఉంది, అవి చెయ్యాలనేది నా కోరిక. ఎందుకంటే ఇవ్వాలి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ఒకవేళ బాగా చేయలేంటే మీరు అప్పుడు అదర్ లాంగ్వేజ్ తీసుకోండి, ఏదన్నట్లే. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ రావాలనిలే, వీళ్ళకు అవకాశాలు ఇవ్వండి, వాళ్ళకు అవకాశాలు ఇవ్వండి. నాకు తెలిసి ఫర్ తెలుగు ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీకైనా రిజర్వేషన్ లాగా ఉండాలి. అండ్ ఒక 70% ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత కావాలంటే తెలుగు అమ్మాయిల మీద కామెంట్స్ ఎందుకు వస్తాయంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఎక్కువ. మీరు ఎవరైనా డైరెక్టర్ కానీ ఎవరైనా కూడా సడన్గా వాళ్ళు చెప్పినట్టు వినరేమో అన్నది వాళ్ళ సబ్ కాన్షియస్లో ఉందేమో నాకు తెలియదు. బట్ రీసెంట్ టైమ్స్లో ఇట్స్ చేంజింగ్, తెలుగు అమ్మాయిలు వస్తున్నారు. ఐ ఫీల్ లైక్ అట్లా రిజర్వేషన్ లాగా ఉంటే. ఇప్పుడు మనం కూడా నేను ఒక వెబ్ సిరీస్ చేశాను, అందులో మన రాజశేఖర్ గారు వాళ్ళ అమ్మాయి చేస్తున్నారు, తెలుగు అమ్మాయిలే కదా. అవును అవును. ఇప్పుడు చాలా చాలా అదే చెప్పారు, ఇప్పుడు చాలా తెలుగు చేస్తున్నాం ప్రాజెక్ట్స్, ఇంతవరకు మన వరకు తమిళ్ చేస్తుంటే అవకాశాలు ఇస్తున్నారు. సో ఇవ్వాలి, మన తెలుగు వాళ్ళకి ఇవ్వాలి, ఇస్తే తప్పకుండా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. సో డియర్ ఉమా మూవీ 18th రిలీజ్ అయిన తర్వాత మంచి సక్సెస్ అందుకుని మళ్ళీ సక్సెస్ మీట్లో మనందరం కలుసుకుని దాని గురించి మాట్లాడుకుని మీరు ఇంకా అనేక సినిమాలకి ఈ విధంగానే ప్రొడ్యూసర్గా ఉండాలి, యాక్ట్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.